ఒక నెల పసిబిడ్డ విషయం తీసుకోండి. ఆ బిడ్డ నిజంగా నిస్సహాయంగా ఉంటుంది. తాను నడవలేదు, తనను తాను రక్షించుకోలేదు, తనకు తానుగా ఏమీ చేసుకోలేదు. తన మనుగడ యావత్తు తల్లి మీద కానీ సంరక్షకుని మీద కానీ ఆధారపడి ఉంటుంది. కానీ ఆ బిడ్డ ఎంత ఆనందంగా ఆడుకుంటుందో చూడండి. నీ నిస్సహాయతకు నువ్వు సిగ్గుపడాలి. నీ ఆహారం నువ్వు తీసుకోలేవు. నువ్వు ప్రతి విషయానికి ఎవరి మీదైనా ఆధారపడాలి. అయినా నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు అని అంటుంది ఆ తల్లి. తన తల్లి సంరక్షణ ప్రేమ ఉన్నంత వరకు ఈ నిస్సహాయతగా ఆ బిడ్డకు అనుభవం కాదు. మనం పెద్దవాళ్ళమైనప్పటికీ ఈ నిస్సహాయత విషయంలో మనం పిల్లలమే. మనకు అలాంటి రక్షణను, భద్రతాభావాన్ని ఇచ్చే తల్లి కావాలి. మనకు ఆ రక్షణ ఉన్నప్పుడు మన నిస్సహాయత విషయంలో మనం బాధపడటం మానేస్తాము. నిజానికి మనం సంరక్షణలో ఉన్నట్లు భావిస్తాము. మనకు ఆనందాన్ని ఇచ్చేది ఆ సంరక్షణ. సరిగ్గా అదే బాబా చేస్తారు. అందుకే మనకు సద్గురువు అవసరం. సద్గురువు లేకుండా కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు. కానీ మనలో చాలామందికి అది మనం కూర్చున్న కొమ్మను నరుక్కోవడంలాగా ఉంటుంది.